వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఎచ్చెర్ల పరేడ్ మైదానంలో ఈవెంట్స్ జరిగే సరళిని ముందస్తు ఏర్పాటును పరిశీలించిన జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షల నిర్వహణ కొరకు ఎచ్చెర్ల జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ మైదానాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని, అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశామని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా ఎస్పీ ఎచ్చెర్ల పరేడ్ గ్రౌండ్స్ లో ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించి అభ్యర్థులకు ఛాతి కొలత, ఎత్తు, ఫిజికల్ ఎఫిషియన్సీ, 1600, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ ఈవెంట్స్ లకు సంబంధించి ట్రయల్ రన్ లో భాగంగా దేహదారుడ్య పరీక్షల సరళిని క్షుణ్ణంగా పరిశీలించారు. దేహదారుడ్య పరీక్షలు ఎటువంటి లోపాలు లేకుండా పటిష్టంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అభ్యర్థుల కొరకు వైద్య శిబిరం, మంచినీరుతో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది, పోలీస్ కార్యాలయ సిబ్బందికి వారి యొక్క విధి విధానాలపై పలు సూచనలు జిల్లా ఎస్పీ చేశారు. అభ్యర్థులు పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రతిభా సామర్థ్యాన్ని ప్రదర్శించి ఉద్యోగాన్ని సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ ట్రయల్ రన్ లో అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు అప్పారావు, రాంబాబు, శేషాద్రి, నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు మండలం ఒంకలూరు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాశీబుగ్గకు చెందిన యువకుడు మృతి. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం ఒంకలూరు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బైక్ ని తప్పించబోయి పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కాశీబుగ్గకు చెందిన మురిపల్లి శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీతాపురం బొడ్డపాడుకు చెందిన శంక షణ్ముఖరావుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ణి 108 అంబులెన్స్ లో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై వజ్రపు కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంపూర్ణ వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. సోమవారం నర్సన్నపేట పప్పుల వీధికి చెందిన వసంతకుమారి ఆర్థికంగా వైద్యం చేయించుకోలేక బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెకి నర్సన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి 86,930 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, పేదలందరికీ అత్యుత్తమ వైద్యం అందజేసేందుకు సీఎంఆర్ఎఫ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినటువంటి చెక్కులను అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీఎన్ఎస్ అధ్యక్షులు బలగ ప్రహర్ష, మాజీ ఎంపీటీసీ చిన్నవాడు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు. రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ నాయకులు గొర్లె సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఉచిత అన్నదానం ఏర్పాటు చేసి 365 రోజులు చేరుకున్న సందర్భంగా ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గొర్లె సూర్యని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమం చేపట్టిన సూర్యకి ప్రత్యేక అభినందనలు తెలిపి, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని మరియు పేదలు, కూలీలు, ఇతరుల ఆకలి తీర్చడం చాలా సంతోషమైన కార్యక్రమమని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళతామని తెలియజేశారు. సోమవారం దళిత, ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు గురుకులాల జాయింట్ సెక్రటరీని కలిసి వినతి పత్రం అందజేశారు. సోమవారం శ్రీకాకుళం ఆదివరపేటలో గల జిల్లా సమన్వయకర్త కార్యాలయంలో దళిత, ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల జాయింట్ సెక్రటరీ మురళీ కుమార్ ని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా సంవత్సరం చివరిలో ఇచ్చినటువంటి డెప్యుటేషన్లను తక్షణమే నిలుపుదల చేయాలని, విద్యా సంవత్సరం చివరి దశలో ఈ రకమైన డెప్యుటేషన్స్ ఇవ్వటం వల్ల విద్యార్థుల యొక్క ఏకాగ్రత దెబ్బతింటుందని, దీనివల్ల మంచి ఫలితాలు రావని కోరారు. గురుకులాల్లో మెనూ సక్రమంగా ఎక్కడా అమలు కావట్లేదని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించాలని, గురుకులాల నిర్వహణ కోసం కనీసం నెల జీతం 25,000 రూపాయలు కేటాయించాలని, నిర్వహణ కేటాయింపులు లేకపోవడం వల్లనే గురుకులాల్లో మెనూ దెబ్బతింటుందని వారు తెలిపారు. గురుకులాల్లో గ్యాస్ సమస్య చాలా తీవ్రంగా ఉందని, తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని గ్యాస్ సమస్యకు శాశ్వత నిధులు కేటాయించాలని, మళ్లీ ఇటువంటి గ్యాస్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సంబంధిత ప్రిన్సిపల్ కు తెలిపారు. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో విద్యార్థులకు ఇస్తున్నటువంటి కాస్మెటిక్స్ ఛార్జీలు తీసేసిందని, తక్షణమే అవి పునరుద్ధరించాలని,
అన్ని గురుకులాలకు జనరేటర్ సౌకర్యం కల్పించాలని కోరారు. 2015 సంవత్సరం నుండి డాక్టర్ బిఆర్ గురుకులాల్లో నియామకాలు చేపట్టలేదని, దానివల్ల పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులతో గురుకులాలు నడుస్తున్నాయని తక్షణమే నియామకాలు చేపట్టే విధంగా చొరవ చూపాలని తెలిపారు. ఎచ్చెర్ల గురుకుల పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్థినులు ఉన్నారు. మొత్తం విస్తీర్ణం 33 ఎకరాలు. దీన్ని శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు 6 మాత్రమే ఉన్నారు. ఈ కేటాయింపులు శాస్త్రీయంగా లేదని దయచేసి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో కూడా కొన్ని స్కూల్స్ లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయని అన్నారు. పరీక్షలు సమీపిస్తుండటంతో ప్రత్యేకమైన ఒక నోడల్ అధికారిని నియమించాలని కోరారు. కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. కోటి దీపోత్సవ కార్యక్రమం శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అష్టలక్ష్మి పుష్పయాగం, కోటి దీపోత్సవ కార్యక్రమం ఇటువంటి అద్భుత కార్యక్రమాలు శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని, హిందూ సనాతన సంప్రదాయంలో ఇటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడల వద్ద ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. విజయదుర్గ దేవాలయం, విజయ గణపతి దేవాలయం సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేదీప్యమైన కాంతుల్లో కోటి దీపాల వెలుగులో భక్తులు దీపాలు వెలిగించడం, అద్భుతమైన కాంతులతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన, భక్తి భావన పెంపొందించాలంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, ఇటువంటి అద్భుత కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో జరగడం గొప్ప విషయమని చెప్పారు. శ్రీకాకుళం పట్టణంలో అష్టలక్ష్మి పుష్పయాగం మరియు కోటి దీపోత్సవం కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా ఇందులో పార్టిసిపేట్ చేసి అమ్మవారి తాలూకు ఆశీస్సులు, అలాగే విజయ గణపతి తాలూకు ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు కూడా పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే ప్రజలు కూడా దానికి ఆశీర్వదిస్తారు, సహకరిస్తారు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలనంటే అంత సునాయాసం కాదు. ఎంతో మంది తాలూకా సంకల్పం, ఎంతో మంది తాలూకా కృషి కలిస్తేనే ఇంత పెద్ద మహాయాగం తాలూకా కార్యక్రమం విజయవంతంగా చేసుకోగలం. ఈ దీపోత్సవ కార్యక్రమంలో పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ ఆధ్వర్యం నందు ఈ అష్టలక్ష్మి యాగం, కోటి దీపోత్సవ ప్రారంభ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అష్టలక్ష్ములను ప్రత్యేక మండపంపై ఏర్పాటు చేసి ప్రత్యేక పూలతో అలంకరించి వేద పండితులు వేద మంత్రోచ్చరణ మధ్య శాస్త్రయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు, స్థానిక శాసనసభ్యులు గొండుశంకర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం దీపాలంకరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయదుర్గ ఆలయ ప్రధాన అర్చకులు అరవెల్లి సూర్యనారాయణ శర్మ, విజయ గణపతి దేవాలయ ప్రధాన అర్చకులు పెంట శ్రీధర్ శర్మ మరియు అర్చక బృందం పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి అనివెట్టి మండపంలో ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యం నందు ఆదివారం శివ పంచాయతన సహిత మహాలింగార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.